వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఉమ్మడి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన మద్దతుదారులు ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తరఫున పట్టణంలోని విద్యుత్ కార్యాలయం, ఇరిగేషన్, డిఎస్పీ, ఆర్టీసీ కార్యాలయాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తమ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒకే ఒక్క ఇంజెక్షన్ మీ ప్రాణాలను కాపాడుతుంది. ప్రభుత్వం 45,000 రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ను అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా కూడా అందిస్తుంది. గుండె నొప్పి వచ్చిన గంటలోపు కనుక ఈ ఇంజెక్షన్ను తీసుకోగలిగితే ఇక దాదాపు 99% మీ ప్రాణాలను కాపాడుకున్నట్లే అంటున్నారు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన టెనిక్-టే+ ఇంజెక్షన్ అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గుండె నొప్పి లక్షణాలు గుర్తించిన వెంటనే ఏమాత్రం సమయాన్ని వృధా చేయవద్దని సూచించారు. గంటలోపు ఇంజెక్షన్ తీసుకుంటే దాదాపు ప్రాణహాని నుండి తప్పించుకోవచ్చని చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో ఉండే అన్ని ప్రభుత్వ వైద్యశాలలో ఈ టెనిక్-టే+ ఇంజెక్షన్ను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని తెలిపారు. 45,000 రూపాయల విలువ చేసే ఇంజెక్షన్ను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని, ఇంజెక్షన్ చేసిన తర్వాత యాంజియోగ్రామ్ ఉండే వైద్యశాలలకు రిఫర్ చేసి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇంజెక్షన్ చేయించుకునేవారు తమ ఆధార్ కార్డుని కలిగి ఉండాలని కోరారు. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఆశా హెల్త్ వర్కర్లు కృషి చేయాలని, ప్రతి ఇంట్లోనూ ఈ సమాచారం తెలిసి ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఇంజెక్షన్ వల్ల ప్రాణాలని కాపాడుకోవచ్చని సూచించారు. తెనాలి జిల్లా వైద్యశాలలో స్టెమీ ప్రోగ్రాం పట్ల అవగాహన కార్యక్రమం ప్రారంభించాము. ఈరోజు స్టెమీ అంటే గుండెపోటు వచ్చిన వారికి సత్వరమే హాస్పిటల్కి తీసుకొని వస్తే అది ఈసీజీ తీసి అది గుండెపోటు అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత మన వైద్యులు గుంటూరు హబ్కి ఈసీజీని ఫోన్ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేశారు మన గవర్నమెంట్. ఆ యాప్ ద్వారా ఈసీజీని జీజీహెచ్ గుంటూరుకి పంపించడం జరుగుతుంది. అక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వైద్యులు మనకు డైరెక్షన్ ఇస్తారు. వారు ఏం చేయాలి, ఈ పేషెంట్కి మనం ఎట్లా చేయాలి ఏంటి అనేది మనకు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వారి సలహా తీసుకొని ఆ పేషెంట్కి థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ అని టెలెనెక్టప్లేస్ అని ఒక ఇంజెక్షన్ ఉంది. అది చాలా కాస్ట్లీ ఇంజెక్షన్. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి అది సప్లై అవుతుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఆ పేషెంట్ని ఒక 1 అవర్ మేము అబ్జర్వేషన్లో ఉంచి ఇక్కడ నుంచి జీజీహెచ్ గుంటూరుకి తరలిస్తాము. షిఫ్ట్ చేసిన తర్వాత ఆ పేషెంట్కి కావాల్సిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఇవాల్యుయేషన్ చేసుకొని వారు సరైన వైద్యం చేసి ఆ పేషెంట్ని కాపాడటం జరుగుతుంది. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ వినీల్, డాక్టర్ చలపతిరావు, డాక్టర్ రమాదేవి, డాక్టర్ అపర్ణ, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, ఎన్సీడీ స్టాఫ్ నర్స్ సతార్, పరిపూర్ణ, హెడ్ నర్స్ శారద తదితరులు పాల్గొని పలు సూచనలు చేశారు. ఇవాళ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో స్టెమీ గురించి ఒక అవగాహన కార్యక్రమం కండక్ట్ చేస్తున్నామండి. మనకి ఇక్కడ రీసెంట్గా స్టెమీ అని ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ వారు లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే అండి, మనకి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి వాళ్ళకి అంటే ఇమీడియట్గా మనకి టెనిక్-టే+ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇస్తే కనుక ఎంత తొందరగా ఇస్తే ఆ ఇంజెక్షన్ అంత తొందరగా మనకి హార్ట్ మజిల్ని సేవ్ చేయగలుగుతాం మనం. హార్ట్ అటాక్ అంటే మీకు అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. గుండెకి సంబంధించిన కండరంకి రక్త సరఫరా అందించే రక్తనాళాల్లో ఏదైనా బ్లాక్స్ ఉంటే కనుక ఈ హార్ట్ అటాక్ వస్తుందన్నమాట. అటువంటి ఇంజెక్షన్కి మన గవర్నమెంట్ వారు ఫ్రీగా అందరికీ సప్లై చేస్తున్నారు. ఆ ఇంజెక్షన్ అవసరమైన పేషెంట్స్కి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వెంటనే ఏంటంటే ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ క్లియర్ అయిపోయి రక్త సరఫరా మళ్ళా నార్మల్ సేవ్ చేయగలుగుతాం. పన్నుల వసూలను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి పట్టణంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతిరోజు వారు ఉదయం, సాయంత్రం బకాయిదారులను కలిసి పన్నులను వసూలు చేయాలని సూచించారు. 100% వసూలు చేసి ముందు స్థానంలో ఉండాలని సూచించారు. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ నెల చివరిలోపు దాదాపు పన్నులు వసూలు పూర్తి కావాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్ఓ రాంప్రసాద్, పలువురు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. మనం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లోకి వచ్చాం. ఫిబ్రవరి
అవసరంలోకి వచ్చాం కాబట్టి ఫిబ్రవరిలోకి వచ్చామంటేనే మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో ఇంటి పన్ను కావచ్చు, నీటి పన్ను కావచ్చు, అలాగే ట్రేడ్ లైసెన్స్లు కావచ్చు, అలాగే షాప్ రూమ్లు కావచ్చు, వెహికల్ ల్యాండ్ ట్యాక్స్లు కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్లు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఇది ఎంక్రోచ్మెంట్ ఫీ కావచ్చు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా మార్చి 30 లోపల ప్రతి ఒక్కరు కూడా కడితే ఎంత మన పట్టణ అభివృద్ధికి ఎంతో సహాయకారిగా ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో ప్రజలందరూ కూడా గమనించుకుంటూ మాకు మున్సిపాలిటీకి రావాల్సినటువంటి డ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేయాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయలు పేర్చి ఈ పట్టణం యొక్క అభివృద్ధి కోసం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ట్యాక్సెస్ సకాలంలో చెల్లించాలని ప్రతి ఒక్కరు కోరుతున్నాం. సమర్థ న్యాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రులు, వివిధ కార్యదర్శులు సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసంతో రాష్ట్రం అన్ని విధాల వెనుకబడిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశనం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఫైళ్ల పరిశీలనలో వేగం పెంచి వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను నిర్దేశించుకున్నామని వాటిని సాధించేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు పీపీపీ మోడల్ ఉన్నాం, ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు, ఎఫ్పిఓ వచ్చింది, ఎంఎస్ఎంఈలకు డెఫినేషన్ మార్చారు. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఏ విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉపయోగించాలనో మనం ఉపయోగించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి. వాళ్ళ బడ్జెట్ మొత్తం మనం స్టడీ చేయాలి. ఎంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోగలుగుతామో, మనకు అన్యాయం జరగకుండా ఉండడం ఒకటి, మీరు ప్రోయాక్టివ్గా ఉంటే బెటర్ రిసోర్సెస్ తెచ్చుకోవడం రెండోది. అన్ని గవర్నమెంట్స్ యూనిఫామ్గా పనిచేయవు. అక్కడ ఏ డిపార్ట్మెంట్ అయితే ఏ గవర్నమెంట్ సరిగా పనిచేయదో అక్కడ కానీ మీరు పనిచేసి మళ్ళా క్లెయిమ్ చేయగలిగితే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక 1%, 2% ఫండ్స్ మీరు తెచ్చుకోగలిగితే దట్ విల్ బి ఎ బిగ్ బూస్ట్ ఫర్ అస్. ఆల్ కార్యక్రమాలు ఇది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మిర్చి ట్రేడింగ్ వ్యాపారి తమను మోసం చేశాడంటూ గుంటూరు మిర్చి యార్డ్లో రైతులు ఆందోళన నిర్వహించారు. గత ఏడాది విజయభాస్కర్ ట్రేడర్స్ కు కొంతమంది రైతులు తమ మిర్చిని విక్రయించారు. అయితే డబ్బులు తర్వాత ఇస్తామని ప్రామిసరీ నోట్ ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే తమకు సంబంధం లేదని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతున్నారని, అధికారులు తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుండెపోటుకు గురైన వారికి గంటలోపు అందించే 45,000 విలువ గల ఇంజెక్షన్ను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్న మద్దతుదారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.